హాయ్ ఫ్రెండ్, నా పేరు వంశీ సిరివెల్ల. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగ్ సార్ అబ్బా ఇచ్చి పడేసిండు ఒక్కొక్కళ్ళకి. అసలు తన హోస్టింగ్ అయితే ఈ సీజన్ వేరే లెవెల్ ఉంది, కానీ ప్రతి ఒక్కటి నవ్వుకుంటా మాట్లాడేది అనేది నాకు బాగాలేదనిపిస్తుంది. సీరియస్ అయ్యాక సీరియస్ అవ్వాలి, నవ్వే కాడ నవ్వాలి, కానీ నాగ్ సార్ ప్రతి ఒక్కటి కూల్గా డీల్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ నిన్న ఎపిసోడ్ చూస్తే రాగానే రాము రాథోడ్ని అయితే అప్రిషియేట్ చేసిండు మన నాగ్ సార్. ఎందుకంటే తన కెప్టెన్ అయ్యాడు కాబట్టి చాలా బాగా గేమ్ ఆడి కెప్టెన్ అయితే అయ్యాడు. అండ్ సంజన గారిని ఒక మాస్ రేంజ్ లో అయితే మామూలుగా కాదు. అసలు నీకు తెలుసా సార్, నేను అసలు సంజన గారు వామ్మో డ్రామాలు హౌస్ లో ఎన్ని డ్రామాలు వేస్తున్నారు నాయన, నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. బా ఏమక్క, కిచెన్ లో 6 గుడ్లు ఏమో తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో తిన్నాం. పాపం భరణి గారికి ఇక్కడ నొప్పి అంట, అందరికి నొప్పిలే టాస్క్లు ఆడి. మరి వాళ్ళ గుడ్లు తినరా, వాళ్ళకి ప్రోటీన్ కావద్దా? నువ్వు ఒక్కదానివి తింటే వాళ్ళకి ఏమైపోవాలి, కొంచెమైనా ఆలోచించాలి. ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం, ఇల్లు కూడా అంతేగా. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు సొంత తమ్ముడు వాళ్ళు లాగే కదా. వాళ్ళు తినకుండా నువ్వు ఎట్లా తింటావు అక్క, నాకు అర్థం కాదు. సొంత వాళ్ళు కూడా వాళ్ళతో పాటే, ఇంకా సొంత వాళ్ళతో పాటే వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ దొంగతనాలు చేస్తావు, డ్రామాలు చేస్తావు. అండ్ వీళ్ళు థమ్స్అప్ ప్రమోషన్ టాస్క్ ఒకటి చేశారు కండి. అందులో ఏంది ఇప్పుడు అక్కడ మ్యాటర్ ఏంటి, విన్ అవ్వాలి, బిర్యానీ తినాలనేది భరణి గారు వాళ్ళది వీళ్ళది కాన్సెప్ట్. కానీ సంజన గారు అక్కడ కూడా పెంట కంటెంట్ కోసం పెంట అయితే చేశారండి. ఏంటంటే అంతా వాళ్ళు గెలిచాక తర్వాత భరణి శంకర్ గారు గెలిచిన విన్నింగ్ మూమెంట్ లో వెళ్ళి ఫుడ్ తినేస్తుంటే భరణి గారిని తిట్టింది, మీరు ఫేక్, అది అక్కడ ఒకలాగా ఉంటారు ఇక్కడ ఒకలాగా ఉంటారు అయ్యి అంటుంది. ఏంటి నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క చోట వేస్ట్ బాబు, అసలుకి మరీ చిరాకు, విరక్త పడుతుంది. సంజన గారు కెమెరా ముందు కనపడగానే విరక్త పడుతుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే చిట్టి పిగిల్స్ నుంచి రమ్య మోక్ష అయితే ఏవీ షూట్ కంప్లీట్ చేసుకుంది. అంటే ఏవీ షూట్ అంటే తెలుసుగా, వచ్చే ముందు మొత్తం డెకరేషన్ చేసి అక్కడ ఇక్కడ అసలు తన ఎక్కడి నుండి వచ్చింది ఏంటి, తన ఓవరాల్ వీడియో అయితే నిన్న అయితే కంప్లీట్ చేశారు. కమింగ్ షూన్ అయితే ఖచ్చితంగా వస్తారు. నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ కూడా ఇస్తాను, నన్ను ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.